హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈ వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు పక్కా కొలతలతో నేను చేసి చూపించిపోతున్నాను. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ తోటి ధనియా పౌడరు, 2 ఇంచుల దాల్చిన, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 టీ స్పూన్ కుమిన్ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 4 క్రష్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే రుచికి సరిపడా సాల్టు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 300 ml వరకు కర్డ్ అయితే యాడ్ చేశానండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, దాంతోపాటు కొంచెం పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. 125 ml వరకు ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు హాఫ్ నిమ్మ చెక్క రసాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను 3/4 kg అంటే 750 గ్రామ్స్ చికెన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్తున్నాను. అయితే 3/4 kg చికెన్కి 500 గ్రాములు అంటే 500 గ్రామ్స్ బాస్మతి రైస్ అయితే సరిపోతుంది. చికెన్ కన్నా రైస్ అనేది కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక 3 అవర్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని 2 దాల్చిన, 2 స్టార్స్, 2 లవంగాలు, 2 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, అలాగే 1/2 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ సాల్జీరా, 1 బిర్యానీ ఆకు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా తెరిలిన తర్వాత అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ బాస్మతి రైస్ అనేది 75% వరకు ఉడికితే సరిపోతుంది. మిగతా 25 మనం దమ్ చేసేటప్పుడు ఉడికిపోతుంది. మనం ఒక మెతుకు పట్టి చూసుకుంటే తెలిసిపోతుందండి. ఇప్పుడు 75% వరకు ఉడికింది. ఇలా ఉడికినప్పుడు మనం డ్రైన్ చేసి ఈ రైస్ని అంతా ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసుకునే చికెన్ తీసుకుని అందులో ఈ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చికెన్తో చాలా ఐటమ్స్ చేశాను. కర్రీస్, స్టార్టర్స్ చాలా చేశానండి. మన ఛానల్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. అలాగే మీరు ఈ డిష్ కూడా నేను చెప్పే కొలతలతో కానీ మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఇక్కడ ఈ డిష్కి అయితే దమ్మే మెయిన్ అండి. దమ్ పెట్టేటప్పుడే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఇలా లేయర్గా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర లేదా పుదీనా వేసుకుని మనం మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలండి. దీని మీద ఇలా వేసుకున్నాక మళ్ళీ ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల గీ అయితే నేను వేసాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కలర్ కూడా యాడ్ చేశానండి. మీకు కలర్ ఇష్టం లేకపోతే పచ్చి పాలల్లో కొంచెం పసుపు కలిపి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఇప్పుడు సీల్ చేసుకోవాలండి. మెయిన్ దమ్మే కదా, ఆవిరిపోకుండా మనం సీల్ చేసుకోవాలి. నేనైతే ఫాయిల్తో ఇలా సీల్ చేసుకుంటున్నాను. మీరు మైదా పిండితోటైనా మనం సీల్ చేసుకోవచ్చు. ఇలా సీల్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. అందుకనే నేను బరువేమీ పెట్టలేదండి. ఇలా పెట్టుకొని 5 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత డిష్ అనేదాన్ని పక్కకు దింపుకొని ఫ్లేమ్ని సిమ్కి అడ్జస్ట్ చేసుకొని దీని మీద ప్యాన్ కానీ లేదా ఒక తవా కానీ లేదా ఇనప ప్యాన్ ఉన్నా సరే పెట్టుకొని దాని మీద ఈ డిష్ పెట్టుకొని 30 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలండి. దమ్ చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇటు అటు అవ్వకూడదు. 30 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఈ ఫాయిల్ అనేది మనం నెమ్మదిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆవిరి అనేది ఒక్కసారిగా వస్తే మనకు చేయి కాలిపోతుంది. అందుకనే మెల్లిగా మీరు సీల్ ఓపెన్ చేస్తూ తీసుకోవాలి. అంతేనండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి
మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారనుకోండి, నేను చేసే ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.